సమంత గ్రూప్ ఫోటోలు దిగింది. కాస్ట్యూమ్ వేసుకుంది సమంత. పక్కన రాజమోహన్ చెయ్యి పట్టుకొని ఆమె ఫోటోలు దిగింది. సో వాటిని ప్రత్యేకంగా ఆమె షేర్ చేయడంతో అందరూ కూడా, ఎందుకంటే గతంలో కూడా ఆల్రెడీ మనం ఒకసారి కూడా చెప్పుకున్నాం, గతంలో కూడా రాజ్ నెడుమూరు ఈ అమ్మాయి సమంత ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు గతంలో కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఈ ఫోటోలన్నీ షేర్ చేయడం, ఎవరో తీసింది కాదు, అది ఆ అమ్మాయి తీయించుకొని షేర్ చేసిందంటే ఒక రకంగా డిక్లేర్ చేసినట్టే అని చెప్తున్నారు. ఎందుకంటే ఆమె ఎప్పటి నుంచో కూడా రాజ్ నెడుమూరుతో తిరుగుతుంది. సో ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి రాజ్ నెడుమూరు, హిందీలో ఈయన పాపులరే కానీ తెలుగు వాళ్ళకి అంత పాపులర్ కాదు. ఎవరు ఈ రాజ్ నెడుమూరు అనేది మనం కాస్త చెప్పుకుందాం. రాజ్ నెడుమూరు అండ్ డీకే, రాజ్ అండ్ డీకే వీళ్ళిద్దరూ ఒక దర్శకులు, తర్వాత స్క్రీన్ రైటర్లు, ప్రొడ్యూసర్లు. వీళ్ళిద్దరూ యాక్చువల్గా తెలుగు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే మా చిత్తూరు జిల్లా. సో ఈ రాజ్ నెడుమూరు తిరుపతి, వీళ్ళిద్దరూ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడే వీటి కాలేజీలో ఎటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నా వీళ్ళిద్దరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. దాని తర్వాత వీళ్ళు అమెరికాకి ఎంఎస్ చేయడానికి వెళ్ళారు. అక్కడ వీళ్ళకి ఏంటంటే సినిమా ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతో వీళ్ళు ఫిల్మ్ మేకింగ్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది రకరకాల కుస్తీలు పడి చిన్న కెమెరా ఒకటి కొనుక్కొని కనబడిందంత షూట్ చేయడం, దాన్ని మళ్ళీ ఎడిట్ చేయించుకోవడం, ఇలాగా ట్రై చేస్తూ వచ్చారు. ఈ లోపల వాళ్ళకి ఏంటంటే రాబర్ట్ రోడ్రిగ్స్ అని ఒక మెక్సికన్ ఫిల్మ్ మేకర్ ఉన్నాడు. ఆయన ఒక బుక్ రాశాడు. అదేంటంటే రెబల్ వితౌట్ ఏ క్రూ. ఆ బుక్ పేరు క్రూ లేకుండా రెబల్గా ఎలా ఉండాలి అంటే, క్రూ అంటే ఏంటి, సినిమా తీయడానికి మనకి ఎడిటరు, కెమెరామ్యాన్, మిగతా వాళ్ళు కావాలి కదా, వాళ్ళు ఎవరూ లేకుండా నువ్వే ఎట్లా సినిమా చేయొచ్చు అని ఆయన బుక్ రాశాడు. బుక్ రాసేదే కాకుండా ఆయన ఒక చిన్న నో బడ్జెట్ అంటారు దాన్ని, ఒక చిన్న బడ్జెట్తో ఆయన ఎల్ మెరియాచ్ అనే సినిమా తీశాడు. దాని తర్వాత డెస్పరాడో సినిమా తీశాడు, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మెక్సికో. ఇలాగా హాలీవుడ్లోనే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. ఎవరు, ఈ రాబర్ట్ రోడ్రిగ్స్, క్వెంటిన్ టొరాంటినోతో టైఅప్ అయ్యి సినిమాలు తీశారు. అలాగా ఆయన ఒక రకంగా నో బడ్జెట్ నుంచి అట్లా వెళ్ళిన వాళ్ళు. అట్లాగే మనకి క్రిస్టఫర్ నోలన్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఒకప్పుడు ఫాలోయింగ్ అనే ఒక సినిమా తీస్తాడు. అది కూడా నో బడ్జెట్ సినిమా అని పెట్టాడు. అంటే ఎవరితో ఫ్రెండ్ దగ్గర కెమెరా తీసుకోవడం, ఇంకొక ఫ్రెండ్ దగ్గర సిస్టమ్ తీసుకోవడం, అలాగా అంటే మన సర్కిల్ను ఉపయోగించి బడ్జెట్ లేకుండా సినిమాలు తీయడం ఎలా అనేది ఇలాంటి డైరెక్టర్ నుంచి వీళ్ళిద్దరు నేర్చుకున్నారు, రాజ్ అండ్ డీకే. నేర్చుకొని వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ 5 నిమిషాలు, 6 నిమిషాలు, 7 నిమిషాలు అట్లా షార్ట్ ఫిల్మ్స్ తీశారు. ఒక షాదీ.com అని, జస్ట్ మీ అని షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి తీశారు. దాని తర్వాత వాళ్ళకి కొంత ఫ్రెండ్ సర్కిల్లో బడ్జెట్ పెట్టేవాళ్ళు వచ్చారు. అట్లాగే వీళ్ళు కూడా కొంత అర్న్ చేశారు. ఈ డబ్బులంతా తీసుకున్న వాళ్ళు ఫ్లేవర్స్ అనే ఒక సినిమా తీశారు. అది చాలా హట్కేగా ఉంటుంది. నేను అప్పుడే రిలీజ్ అయినప్పుడే చూశాను, 2003లో వచ్చింది ఫ్లేవర్స్. ఒక రొమాంటిక్ కామెడీ. దాన్ని తీస్తే దానివల్ల వీళ్ళకి పేరు వచ్చింది, కొంత డబ్బులు కూడా వచ్చింది. అక్కడ నుంచి వీళ్ళ ఐడియా ఏమంటే ఇండియాలో సినిమాలు తీయాలని, ఎందుకంటే వీళ్ళు ఇండియన్ ఆరిజిన్ కాబట్టి. సో దాంతో వీళ్ళకి సరిగా ఇబ్బందులు అయ్యి వీళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ కొంత డబ్బులు సంపాదించుకొని మళ్ళీ వచ్చారు. ఈ లోపల ఇంకొంత ఒక అనుభవం వచ్చింది, కొంత పరిచయాలు వచ్చాయి. దీంతో 99 అనే సినిమా తీశారు ఫస్ట్. అది కొంత పేరు వచ్చింది. దాని తర్వాత షోర్ ఇన్ ద సిటీ అని ఒక సినిమా తీశారు. అది యాక్తా కపూర్ కొనుక్కున్నది. అక్కడ నుంచి వీళ్ళకి ఇంకా సినిమాలు రావడం మొదలుపెట్టాయి. దాని తర్వాత గోవా గాన్ అనే ఒక సినిమా తీశారు. ఇది క్రైమ్ కామెడీ అనమాట. వీళ్ళు ఎక్కువగా క్రైమ్ కామెడీస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళది. అట్లాగే హారర్ కామెడీస్ ఈ జానరాలు ఎక్కువ ఉంటారు. అట్లాగే హ్యాపీ ఎండింగ్, జెంటిల్మ్యాన్, శ్రీ అని, ఇప్పుడు శ్రీ 2 ఎంత పెద్ద హిట్ అయింది తెలియదు, ఫస్ట్ తీసింది వీళ్ళు అనమాట. శ్రీ అని హారర్ కామెడీ తీశారు. దానికి మంచి డబ్బులు వచ్చాయి. దాని తర్వాత వీళ్ళు ఈ 2 గంటల్లో మనం కథ చెప్పలేము, డీటెయిల్ ఫార్మేట్లో చెప్దామని వెబ్ సిరీస్లోకి వచ్చారు. వెబ్ సిరీస్లో ఫ్యామిలీ మ్యాన్ తీశారు. అందులో ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత ఒక శ్రీలంకన్ రెబల్గా, ఆమె ఎల్టీటీ రెబల్గా ఆమె యాక్ట్ చేసింది. సో అక్కడి నుంచి రాజ్ నెడుమూరికి ఈమెకి పరిచయం ఏర్పడింది. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఫర్జయ్ అనే ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ తీశారు. దాని తర్వాత సిటడెల్ హనీ బన్నీ అని తీశారు. అందులో కూడా ఏముంది, ఇప్పుడు
రక్త బ్రహ్మాండ్ ద బ్లడీ కింగ్డమ్ అని ఒకటి తీస్తున్నారు. అందులో కూడా ఈ అమ్మాయి మెయిన్ రోల్ వేస్తుంది. అంటే ఫ్యామిలీ మ్యాన్, తర్వాత సిటడల్, తర్వాత రక్త బ్రహ్మాండం, మూడిట్లో కూడా ఈ అమ్మాయి వరుసగా చేయడానికి కారణం కూడా రాజ్య నెడుమూరితో డేటింగ్లో ఉండడమే అనేది వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాజ్య నెడుమూరికి ఫ్యామిలీ డే అనే ఒక అమ్మాయితో పెళ్ళయింది. అయితే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు సమంతతో డేటింగ్లో ఉన్నారు. బట్ అనౌన్స్ ఎప్పుడు చేయాలనేది వాళ్ళు ఇంకా అఫీషియల్గా డిసైడ్ చేసుకోలేదు. అయితే ఈ లోపల మామూలుగానే సమంత కథ మనకు తెలుసు. ఆమె తన జీవితంలో జరిగే బాధలు కానీ సంతోషాలు కానీ ఏవైనా సోషల్ మీడియాలో పంచుకోవడం ఆయనకు అలవాటు. ఆమె సోషల్లీ వెరీ యాక్టివ్. మొన్న కూడా కేరళలో ఒక అబ్బాయి చిన్నపిల్లవాడు డ్రాగింగ్ బలి చనిపోతే తన పర్సనల్ లైఫ్లో జరిగేవి అన్ని కూడా ఆమె షేర్ చేసుకుంటుంది. ఒక రకంగా అది బిజినెస్ మోడల్ కూడా ఆమెకి. ఎందుకంటే ఇటు ఎక్స్లో కానీ ఇటు ఇన్స్టాలో కానీ పోస్టులు పెడితే డబ్బులు కూడా వస్తాయి ఆమెకి. అంటే పెద్ద ఎత్తున డబ్బులు, దాదాపు 1-2 కోట్ల వరకు కూడా డబ్బులు వస్తాయి. సో అందువల్ల అదొకటి. రెండోది నిరంతరం పబ్లిసిటీలో కనపడాలి, లైమ్ లైట్లో ఉండాలి. లైమ్ లైట్ అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ ఈజ్ అవుట్ ఆఫ్ సైట్ అంటారు. ఫ్రేమ్ లో ఉండాలి మనుషులు. అది కూడా ఈమెకు బాగా తెలుసు. సో ఏదో ఒక వివాదమా లేకపోతే న్యూస్ లో ఉంటే ఈమెకి పబ్లిసిటీ అవి కూడా ఉంటాయి. సో ఈ అన్ని కారణాలతో ఆమె షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాగా ఇప్పుడు రాజ్ నిడుమోరు తో ఉన్న ఫోటోల్ని షేర్ చేసింది. గతంలో కూడా ఆమె తను కలిసి తిరుగుతున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ముంబై మీడియా మనలాగా కాకుండా వాళ్ళు ముందు నుంచే అసలు ఈ సోషల్ మీడియా ముందు లేని